వారు వైసీపీ సానుభూతి పరులు. జగన్ జమానాలో వైసీపీ నేతలతో అంటకాగి వారు రికమెండేషన్లతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో పాటు సోషల్ మీడియాలో స్పెషల్ ఆఫీసర్ల పేరుతో ఉద్యోగాలు సృష్టించుకున్నారు. వేలు లక్షల జీతాలు తీసుకుని ప్రభుత్వాన్ని కొల్లగొట్టిన పేటీఎం బ్యాచ్. అయితే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లౌక్యం ప్రదర్శించారు. గతంలో లాగే కూటమి నేతల రికమెండేషన్లతో మళ్లీ అదే జాబ్లలో సెటిల్ అయి ఎంచక్క లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. అయితే కూటమి మంత్రుల దగ్గర సోషల్ మీడియా అసిస్టెంట్లుగా పనిచేస్తున్న టీడీపీ సానుభూతి పరులకు ప్రభుత్వం గత 3 నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వకపోవడం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రభుత్వం మారినా ఫ్యాన్ గాలి తగ్గటం లేదు. జగన్ జమానా ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగి వారి రికమెండేషన్లతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో పాటుగా సోషల్ మీడియా స్పెషల్ ఆఫీసర్ పేరుతో ఉద్యోగాలు సృష్టించుకొని జీతాల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైసీపీ సానుభూతి పరులు ప్రభుత్వం మారగానే లౌక్యం ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఓ డిపార్ట్మెంట్ నే సృష్టించి అందులో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించుకున్న వైసీపీ సానుభూతి పరులు కూటమి నేతల సహకారంతో చక్రం తిప్పుతున్నారు. జగన్ జమానా లాగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో అంటకాగుతూ మళ్లీ రికమెండేషన్లు చేయించుకొని అవే ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఏంచక్కా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మారినా వైసీపీ సానుభూతి పరులకే పదవులు దక్కుతున్నాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ సన్నిహితురాలు గల్లా పద్మావతి కుమారుడు గల్లా శేష్ కుమార్ కు కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రావు రికమెండేషన్ తో కీలక పదవి దక్కిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ వైసీపీతోనే గల్లా పద్మావతి అంటకాగారు. వైసీపీ ప్రభుత్వంలో గల్లా పద్మావతి కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి దక్కించుకున్నారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని గతంలో విజయవాడలో దంతాలు సెటిల్మెంట్లు చేశారని తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు గల్లా పద్మావతి కుమారుడు శేష్ కుమార్ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ వేల రూపాయలను జీతంగా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం మారగానే వైసీపీకి గల్లా పద్మావతి రిజైన్ చేశారు. రిజైన్ చేసేంత వరకు పద్మావతి దేవినేని అవినాష్ తో కలిసి వైసీపీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. గల్లా పద్మావతి రిజైన్ చేసిన 25 రోజుల్లోనే ఆమె కుమారుడు శేష్ కుమార్ కు కూటమి ప్రభుత్వంలో జాబ్ దొరికిపోయింది. శేష్ కుమార్ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు కేవలం 30,000 రూపాయలు మాత్రమే. కానీ గద్దె రామ్మోహన్ రావు రికమెండేషన్ లెటర్ తో ఎలాంటి పరిశీలన చేయకుండానే కిరణ్ మందపాక ప్లేస్ లో శేష్ కుమార్ కు నెలకి 1,25,000 రూపాయలతో జాబ్ ఇచ్చేసింది కూటమి సర్కార్. దీంతో కూటమి సర్కార్ లోనూ వైసీపీ సానుభూతి పరులనే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ పెద్దలు ఓ డిపార్ట్మెంట్ నే సృష్టించి అందులో ఫేక్ సర్టిఫికెట్లతో వైసీపీ సానుభూతి పరులతో ఉద్యోగాలు ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ లో చేరిన పేటీఎం బ్యాచ్ టీడీపీ నేతలపైన వల్గర్ పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆ పార్టీ పెద్దలు శునకానందం పొందేలాగా పనిచేశారు. గత 5 ఏళ్లలో ఈ పేటీఎం బ్యాచ్ మొత్తం 100,000 కోట్లు కొల్లగొట్టారని ప్రస్తుతం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ దిశ. ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్, జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునగళ్ళ హరీశ్వర రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్, అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని
వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగానే లాస్ట్ 5 years లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే, వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని దానిలో 140 మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎం ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికో, లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అర్ధరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూటమి సానుభూతి పరులను కాకుండా వైసీపీ సానుభూతి పరులనే అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ కోసం పనిచేసిన టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తల పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ కూటమి నేతలు వారెవరిని రికమెండ్ చేయలేదు. మరోవైపు మంత్రుల దగ్గర సోషల్ మీడియా అసిస్టెంట్లు కావాలని కొందరిని తీసుకున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లలో టీడీపీ సానుభూతి పరులే ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ అయితే వారికి 3 నెలలుగా జీతాలైతే లేవు. వీరిలో బాధితులు ఎక్కువగా ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ పార్టీ మారిన 25 రోజుల్లోనే వైసీపీ సానుభూతి పరులకు రికమెండ్ చేసి జాబ్ ఇచ్చారు. అది కూడా లక్షల్లో జీతాలు ఇవ్వటం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.